బాధలో ఉన్న మనిషి ఎప్పుడూ సహాయం కోసం అడగడు. చాలాసార్లు అతను ఇష్టపూర్వకంగా కాకుండా తనను బాగా ప్రేమించే వారి నుండి నిశ్శబ్దంగా దూరమవుతాడు. ఎందుకంటే తన లోపల ఉన్న తుఫానును మాటల్లో పెట్టడం అతనికి తెలియదు. అందుకే అతను బిజీగా ఉంటాడు. ఇష్టం వల్ల కాదు, మనసులోని శబ్దాన్ని ఆపడానికి అతను పనిలో కలిసిపోతాడు. ఎన్ని గంటలు నిద్రపోయినా అతను మేల్కొనేది అలసటతోనే. కేవలం శరీరంతో కాదు, ఆత్మలోతుల్లో కూడా. చిన్న విషయాలు కూడా అతనికి చాలా భారంగా అనిపిస్తాయి. కోపం వల్ల కాదు, తాను మోస్తున్న బరువు ఒక్క మనిషికి చాలా ఎక్కువ కాబట్టి అతని ఓర్పు తగ్గిపోతుంది. ఆనందం దూరమవుతుంది. ఒకప్పుడు తనని నవ్వించిన విషయాలు ఇప్పుడు ఏమీ అనిపించవు. ఆలోచనల్లో ఉన్నప్పుడు అతను నిశ్శబ్దంగా ఉంటాడు. మాట్లాడడానికి ఏమీ లేక కాదు, తన ఆలోచనలు చాలా బిగ్గరగా అరుస్తున్నాయి కాబట్టి అతను మాట్లాడలేడు. మీరెలా ఉన్నావు అని అడిగితే అతను బాగున్నాను, ఫైన్ అని అంటాడు. అతని గుండె ముక్కలవుతున్నా సహాయం అడగడు. ఎందుకంటే ఇతరులందరి కోసం బలంగా ఉండటం అతనికి అలవాటు. తను ప్రేమించే వారికి భారంగా మారడం కంటే నిశ్శబ్దంగా బాధపడడమే మేలని అనుకుంటాడు.